పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే ఫోటోలు ఎందుకు ఇంకా తొలగించలేదంటూ టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్లి మాట్లాడి అనంతరం మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఫోటో తొలగించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను మున్సిపల్ సిబ్బందితో పెట్టించారు. అయితే నా అనుమతి లేకుండా నేను లేని సమయంలో నా ఛాంబర్లోకి టీడీపీ నేతలు గుంపులుగా దౌర్జన్యంగా వచ్చారని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీమనపల్లి లక్ష్మీదేవి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక బీసీ మహిళను అని కూడా చూడకుండా తనను ఈ విధంగా అవమానించిన టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చైర్పర్సన్ లక్ష్మీదేవి తెలిపారు. ఒకవేళ ఫోటోలు తొలగించాలి అనుకుంటే సంబంధిత జీవో తనకు చూపిస్తే తానే సహకరించేదానని, ఈ విధంగా దౌర్జన్యంగా జగన్మోహన్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫోటోలు తొలగించడం సరైన పద్ధతి కాదని చైర్పర్సన్ అన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని చైర్పర్సన్ తెలిపారు. ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సంఘటన జరిగింది. నా ఛాంబర్లో నాకు తెలియకుండా టీడీపీ వాళ్ళు కార్యకర్తలు కాదు, కౌన్సిలర్లు కాదు, వైస్ చైర్మన్లు కాదు, ఎవరు కాదు, వాళ్ళు ఎవరో వచ్చి మాకు తెలియకుండా 10 మందిని ఎంటేసుకుని వచ్చి మా ఛాంబర్లో మా నాయకుల ఫోటోలు ఉన్నాయి. మాజీ సీఎం గారు, మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫోటోలు తీసినారు. అంత దౌర్జన్యంగా తీయాల్సిన పని ఏముంది? మాకు ఏమైనా అవసరం ఉంటే అధికారులకు చెప్పాలి. వాళ్ళతో చెప్తే మాకు చెప్పాలి కదా, అధికారులు వచ్చి మా ఆలోచన చేసుకొని మేము ఉండించుకుంటామో తీసుకుంటామో. మీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలన్నారు, పెట్టుకుంటాం, మేమేం కాదనము. కానీ అంత దౌర్జన్యంగా వచ్చి తీయడం పని ఏముంది? మీరు మమ్మల్ని అంత అవమానంగా పడుతున్నారు. నేను బీసీ మహిళను ఏం మాట్లాడలేము, వీళ్ళు ఏం చేసినా ఏమన్నారనే కదా మీ దౌర్జన్యం అంతా. దానివల్ల నేను ఖండిస్తున్నా. కానీ ఈ పెద్ద ఆయనకు తెలియకుండా ఏమన్నా జరిగిందా? ఇది మా తెలు ఆయనకు తెలిసే జరిగింటా. ఏ జరిగిన పెద్ద ఆయనకు తెలియదా నేను బీసీ మహిళనని? ఆమె జోలి పోద్దు, ఏం చేయొద్దని వాళ్ళకి తెలియాలి కదా. కానీ మేము ఇంతవరకు ఒంటరిగా మేము ఉంటాం ఆఫీస్లో. ఇట్లా వచ్చి ఏదైనా చేస్తే మాకేంది జవాబాదారి? ఎవరేం చేసినా మాకేం జవాబాదారి? ఇట్లా రావాల్సిన వాళ్ళు మాకు పర్మిషన్ లేకుండా, మా పర్మిషన్ లేకుండా నా ఛాంబర్లోకి వస్తారు. మేము పెట్టుకున్న మా దేవుళ్ళు ఫోటోలు అయ్యి, ముఖ్యమంత్రి గారు, సీఎం గారు మాకు దేవుడు, మా ఎమ్మెల్యే గారు మాకు దేవుడు. ఆయన మాకు ఈ రాజకీయం భిక్ష పెట్టిన ఆయన మాకు. కానీ వాళ్ళ మీద అభిమానంతో మేము పెట్టుకుంటాం. మీరు కాదని చెప్పండి. ఈ పలానా జీవో వచ్చింది వాళ్ళు ఉండించుకోకుండా చెప్తే కన్నా మాకు ఏదైనా లెటర్ ఇస్తే మేము తీస్తాం. మేము తీయమని చెప్పలేదు. గతంలో కానీ కమిషనర్ గారు చెప్పినాం ఒకసారి, మీకు అదేదంటే జీవో అంటే మాకు ఇవ్వండి, మేము తీస్తామని చెప్పినాం. కానీ కమిషనర్ గారు ఏం చెప్పలే. మాకు ఫోన్ చేయకుండా, ఒక మాట కూడా చెప్పకుండా వాళ్ళని అందరినీ పైకి పంపించినారు. అట్లా రావచ్చిన వాళ్ళు ఎవరని? అసలు టీడీపీ మనుషులు అంతే. వాళ్ళేం ఒక పని చేసే వాళ్ళు నాయకులు కూడా కాదు వాళ్ళు అసలు. దానివల్ల మాకు ఈ రోజు పొద్దుటానికి మాకు ఎంత అవమానం జరిగింది. పొద్దుటూరు అంతా కలిపి చైర్మన్ ఇట్లా చేసినాన్ని మాకు అవమానం కదా. ఈ మహిళను అంత చిన్న చూపు చూస్తున్నారు మీరు. నీ ప్రభుత్వం వచ్చిందని మహిళలు అంత కళ్ళలో కనపడలే మీకు అసలు. ఎంత కావాలంటే అని చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాకు ఏదన్నా ఉంటే, మాకు ఇంట్లో మేము ఇద్దరం ఉంటాం, మా భార్యతో మేము ఇద్దరం ఉంటాం. ఇక్కడ ఒకవేళ ఇదే టైం ఏదన్నా వచ్చినారనుకో వాళ్ళు, మేమేం చేయాలా? మాకు భద్రత ఏది? మా ఆఫీస్లో నా చేంబర్లో మాకు భద్రత లేదు. మాకు ఏం పోయినా దిక్కు లేదు ఇక్కడ అసలు. మేమందరూ కోరుకునే వాళ్ళ మీద ఫిర్యాదు ఇస్తాము, కలెక్టర్కి ఇస్తాము, ఎస్పీకి ఇస్తాము, సిఏ గారికి ఇస్తాము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి మమ్మల్ని. మేము కోరుకునేది ఇప్పుడు బీగాలు వేసుకుంటాం. నా ఛాంబర్కు నాది మాకు మేము వేసుకుంటాం కదా బీగాలు. మేము బయటకు పోతే బీగాలు వేసుకున్నారు. అంత దౌర్జన్యం మా వాళ్ళది ఏమన్నా ఇప్పుడు? అట్లా మీరు రమ్మంటే రావాలన్నా, లేకుంటే లేదు. మేము బయట ఉండాల్సిందేనా? మా ఛాంబర్లోకి రాని కూడా మాకు అవకాశం లేదా? మీ ప్రభుత్వం నుంచి అంత దౌర్జన్యం మీకు మహిళల మీద. మళ్ళీ మేము అంతా బాగా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడే కనిపిస్తుంది మీకు ప్రభుత్వం వచ్చినాంచి.